హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక చిన్న పెండెంట్ లాంటిది రిజైన్ లిక్విడ్తో ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. జస్ట్ ఒక మౌల్డ్ తీసుకున్నాను. దెన్ అందులో నాకు పెండెంట్ చేయడానికి ఏ కలర్ కావాలో లైక్ బ్లాక్ కలర్ పిగ్మెంట్ తీసుకున్నాను. దాన్ని మంచిగా మిక్స్ చేసుకునేసాను అనమాట లిక్విడ్తో. బ్లాక్ కలర్ పిగ్మెంట్ది. నెక్స్ట్ వచ్చేసి మౌల్డ్లో ఏదైతే నాకు కావాలనుకున్నానో అందులో కొంచెం నేను ఇక్కడ ఏ ఫ్లవర్స్ తీసుకోలేదు, ఏ క్లే చిప్స్ తీసుకోలేదు, అసలు ఏది తీసుకోలేదు. జస్ట్ లిక్విడ్ తీసుకున్నాను. దెన్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నా, అది వచ్చేసి బ్లాక్ కలర్. సో లిక్విడ్ లైక్ రిజైన్ అండ్ బ్లాక్ కలర్ పిగ్మెంట్ రెండు మిక్స్ చేసుకున్నాను. ఇలా మౌల్డ్లో కొంచెం వేసేసాను అంతే. ఇప్పుడు ఇది ఫాస్ట్గా డ్రై అయిపోవడానికి నేను లైట్ కింద అయితే పెట్టేసాను ఒక 3 to 4 minutes. ఇది మంచిగా డ్రై అయిపోయిందంటే నేను నెక్స్ట్ ఒక చిన్న బ్యాక్ సైడ్ దాన్ని ఏమంటారో నాకు తెలియట్లేదు, కానీ ఒక పిన్ టైప్ ఉంటుంది అనమాట. నాకు ఎందుకు అనిపించింది ఇది యూస్ చేసుకుంటే నేను ఇంకా ఇలాంటి లైక్ పెండెంట్స్ అవన్నీ చేయొచ్చు కదా సింపుల్గా అనిపించింది నాకు. సో అందుకోసం అనేసి జస్ట్ ఇది ట్రై చేస్తున్నాను అంతే, ట్రయల్ కోసం మాత్రమే. అంటే ఇలా కూడా నేను చేయొచ్చా లేదా, పాసిబిలిటీ ఉందా లేదా అని జస్ట్ టెస్ట్ కోసం మాత్రమే ఇది చేస్తున్నాను నేను. అలా అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇంకొంచెం 1 to 2 డ్రాప్స్ అనేది నేను పిగ్మెంట్ వేసి ఆ తర్వాత ఈ పిన్ అనే దాన్ని అక్కడ ప్లేస్ చేసేసాను అలా. ఇప్పుడు ఇది కన్నా మంచిగా ప్లేస్ అయిపోయింది. తర్వాత రింగ్కి చైన్ అనేది నేను ప్లేస్ చేసేయచ్చు అనుకుంటే ఇంకా మీదట నేను ఇలాంటివి ఎన్నెన్నో పెండెంట్స్ అన్నీ ప్రిపేర్ చేయొచ్చు అనిపించింది నాకు. సో అది నాకు అనిపించిన ఐడియా కరెక్టా కాదా అంటే, నేను ఇలా చేయడం ఎప్పుడూ చూడలేదు మోస్ట్లీ ఏ ఛానల్లో. అంటే నేను చూడలేదేమో, మేబీ చేసేవాళ్ళు చేసిండొచ్చు. బట్ నాకు అనిపించింది ఇలా ఏదైనా ఒక పిన్ పెట్టి నేను ఒక చైన్కి అటాచ్ చేసేయచ్చా లేదా అని చెప్పి ఆ ప్రాక్టీస్ కోసమే ఇది చేస్తున్నాను జస్ట్. అందుకే నేను ఎక్కువగా ఏమీ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ఒక పిగ్మెంట్ మాత్రమే తీసుకున్నాను లిక్విడ్కి. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ లైట్ కింద అయితే పెట్టేశాను అనమాట ఒక 3 to 4 minutes. మనం లైట్ కింద పెట్టకపోయినా కూడా మోస్ట్లీ 2 to 3 minutesలో ఇది డ్రై అయిపోతుందని చెప్పారు వాళ్ళు. బట్ నేనైతే లైట్ కింద పెట్టేస్తాను ఫాస్ట్గా అయిపోవడానికి. సో చూసారు కదా ఇది ఎంత మంచిగా ఉందో అసలు చూడడానికి. ఇది మనం ఈజీగా తీసేయచ్చు అనమాట ప్రాపర్గా డ్రై అయిపోయింది అంటే. చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో, అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. ఇప్పుడు ఆ పిన్కి రింగ్స్ టైప్లో ఉన్నవి కూడా పెట్టేసుకోవచ్చు, మనం అటాచ్ చేసేయచ్చు, లేదా జస్ట్ చైన్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి క్లారిటీ అండ్ ఐడియా ఎలా చేయాలో తెలిస్తే చాలు, మనకి నచ్చిన వేస్లో మనం నచ్చినన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్తో. మళ్ళీ ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం లైట్ కింద పెడదామని పెట్టాను అనమాట నేను. ఫైనల్లీ ఇది మంచిగా ఇలా రెడీ అయిపోయిందనమాట ప్రస్తుతానికి. ఇప్పుడు నేను దీనికి రింగ్, ఆ చిన్న రింగ్ ఉంది కదా అది అటాచ్ చేసేసి దానికి చైన్ని అటాచ్ చేసేయాలన్నమాట. బేసిక్గా ఈ రెండు అటాచ్ చేయడానికి అలా కొన్ని ఎలిమెంట్స్ అనేవి టూల్స్ ఉంటాయి, బట్ నాకు అవి ఏం లేవు. సో నేను హ్యాండ్తోనే కొంచెం ప్రెస్ చేసి అలా కొంచెం చేసేసాను అనమాట. బట్ చూసారు కదా ఎంత మంచిగా ఉందో చైన్, లైక్ పెండెంట్ కూడా కొంచెం బాగుంది. నాకు అనిపించింది ఇలా మనం ఏదైనా ఐడియాస్ ఉంటే జస్ట్ ఇలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనిపించింది. చూసారు కదా చూడ్డానికి సింపుల్గా బ్లాక్గా చిన్ని పెండెంట్ లాగా ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు చూస్తుంటే. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.